ఉల్లిపాయ టమోటా దేవుడిని అడిగిన కోరిక. ఒక చిన్న గ్రామంలో ఉల్లిపాయ మరియు టమోటా అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. ఎక్కడికైనా కలిసి వెళ్ళడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి సంతోషించడం, అలా కలిసికట్టుగా జీవించేవాళ్ళు. కానీ వాళ్ళిద్దరికీ తమ జీవితాలపై కొంత అసంతృప్తి ఉండేది. ఒకరోజు గ్రామానికి సన్యాసి వచ్చాడు. అప్పుడు ఆ సన్యాసి దగ్గరికి ఉల్లిపాయ టమోటా వెళ్ళి తమ బాధను ఇలా చెప్పుకున్నారు. మొదటిగా ఉల్లిపాయ ఇలా చెప్పింది. నన్ను ఎవరు తిన్నా కన్నీరు కారుస్తారు. నా జీవితానికి ఇదేనా అర్థం అని అంటాడు. తర్వాత టమోటా కూడా ఇలా చెప్పుకుంది. నేను అందంగా ఉంటాను, కానీ కొన్ని రోజులకే మృదువైపోయి చెడిపోతాను. నా జీవితం ఎప్పుడూ ఇలానే ఉంటుందా? చెప్పండి స్వామి అని ఇద్దరూ అడుగుతారు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అంటాడు. ఈ కొండ మీద ఒక దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళి మీ కోరికలను అడిగితే దేవుడు మీకు సమాధానం ఇస్తాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే ఉల్లిపాయ టమోటా కొండెక్కడం మొదలుపెట్టారు. ఆ మార్గంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. వర్షం, ఎండ, గాలులు వారిని వెనక్కి నెట్టేయాలని ప్రయత్నించాయి. కానీ వాళ్ళ కోరిక దృఢంగా ఉండడంతో వాళ్ళు నిరాశ చెందకుండా పైకెక్కేశారు. చివరికి వారు దేవాలయానికి చేరుకున్నారు. వారు దేవుణ్ణి చూసి తమ తమ కోరికలను అడిగారు. మొదటిగా ఉల్లిపాయ అడిగింది. దేవుడా, నేను ఎవరినైనా తాకగానే వాళ్ళకి కన్నీళ్లు తెప్పిస్తాను. నేను అందరికీ సంతోషాన్ని అందించాలనుకుంటున్నాను అని అంటాడు ఉల్లిపాయ. అప్పుడు టమోటా కూడా ఇలా కోరుకుంటుంది. దేవుడా, నేను కొంతకాలం మాత్రమే ముద్దుగా ఉంటాను, తర్వాత చిత్తడి అయిపోతాను. నేనెప్పుడు ఇలాగే అందంగా ఉండేటట్టు ఆశీర్వదించు స్వామి అని కోరుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరి కోరికలు ఉన్న దేవుడు ఇలా అంటాడు. మీరిద్దరూ మీరు ఎలా ఉంటారనే విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. కానీ మీ జీవితానికి అర్థం వేరే ఉంది. ముందుగా మీ జీవితానికి అర్థం తెలుసుకోండి అని చెప్పి దేవుడు మాయమైపోతాడు. దేవుడు మాటలు విన్న ఉల్లిపాయ టమోటా కొంతసేపు ఆలోచిస్తారు. వారు దేవాలయం నుండి బయటికి వచ్చినప్పుడు ఉల్లిపాయ ఇలా అంటుంది. నేను కన్నీళ్లు తెప్పిస్తాను, కానీ అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను. ఇదే నా జీవిత సత్యం అని అనుకుంటుంది. అప్పుడు టమోటా ఇలా అంటుంది. నేను కొంతకాలం మాత్రమే తాజాగా ఉంటాను, కానీ ఆ తాజాతనమే అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఇదే కదా నా జీవిత రహస్యం. వారు తమ అసలైన విలువను గుర్తించుకొని సంతోషంగా తమ గ్రామానికి తిరిగి వెళ్ళారు. ఈ కథలోని నీతి: మన జీవితానికి అర్థం మనలోనే ఉంటుంది. మన బలహీనత కూడా ఒక ప్రత్యేకత కావచ్చు. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో అలా మనమే మన విలువను గుర్తించాలి. అది తెలుసుకున్న ఉల్లిపాయ టమోటా అప్పట్నుండి ఉల్లిపాయ టమోటా తమ జీవితాల్ని ఆనందంగా గడిపారు. అనగనగా లక్ష్మీపురం అనే ఊరిలో ఒక అతను ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఒకరోజు అతను ఎక్కడికో వెళుతూ ఒక దుకాణం దగ్గర ఆగాడు. నాకొక బుట్టడు మిఠాయిలు కావాలి. మాది ఈ ఊరే. డబ్బులు తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఈ మిఠాయిలని అరువిస్తావా? సరే బాబు, నీ పేరేంటో చెప్పు. మిఠాయిలు తీసుకొని వెళ్ళు. నా పేరు డబ్బిచ్చి. నేను కాసేపట్లో మళ్ళీ వచ్చి డబ్బులు ఇస్తాను. ఇలా చెప్పి మిఠాయిలు అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు. దుకాణం వాడు కాసేపు చూసి ఆ ఊరి పెద్దతో చెప్పాడు. అయ్యా, ఉదయం అనగా డబ్బిచ్చి నా దగ్గర మిఠాయిలు తీసుకొని కాసేపట్లో వస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు. ఎవరు పట్టుకెళ్లారు నీ దగ్గర తీసుకొని మిఠాయిలు? డబ్బిచ్చి తీసుకెళ్లాడయ్యా.
డబ్బిచ్చి తీసుకువెళ్ళాడు అంటున్నావు కదా, మరి ఇంకేంటి? అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈలోగా అతనికి ఒక చాకలి కనిపించాడు. అతనితో, ఊరిలో ఒక దుకాణం దగ్గర మిఠాయిలు పంచిపెడుతున్నారు. నేను కూడా వెళ్ళి తెచ్చుకున్నాను. చూడు, నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకో. నిజంగా మిఠాయిలు పంచిపెడుతున్నారా? నేను ఈ మూటను మోసుకొని అక్కడి దాకా వెళ్ళలేను. కాబట్టి ఇవి ఇంటి దగ్గర పెట్టి అప్పుడు తీసుకోవడానికి వెళ్తాను. అంతవరకు అక్కడ మిఠాయిలు పంచుతారో లేదో. కాబట్టి నేను ఈ మూటని చూస్తూ ఉంటాను. నువ్వు వెళ్ళి ఆ మిఠాయిలు తీసుకొని రా. సరే అయితే, ధన్యవాదాలు. మరి నీ పేరేంటి? నా పేరు నిన్న మధ్యాహ్నం. నేను కూడా ఇదే ఊర్లో ఉంటాను. సరే అయితే, మూటని జాగ్రత్తగా చూసుకో. నేను మిఠాయిలు తీసుకొని వస్తాను. ఇలా చెప్పి చాకలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాకలి మూటని తీసుకొని అతను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాకలి మళ్ళీ వచ్చి చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవడం చూసి కాసేపు ఎదురు చూశాడు. కొంతసేపటికి అదే దారిలో వస్తున్న ఊరి పెద్దతో, అయ్యా, నా మూట నిన్న మధ్యాహ్నం దొంగలించాడు. నిన్న మధ్యాహ్నం దొంగలిస్తే ఇప్పుడు చెబుతున్నావేంటి? వెళ్ళు వెళ్ళు. ఇలా చెప్పి ఆ ఊరి పెద్ద అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈలోగా అతనికి ఒక ముసలామ మనవరాలతో కనిపించింది. ఏంటి మీరు ఇక్కడే ఉన్నారు? మీరెక్కడికైనా వెళ్తున్నారా? అవును బాబు, నా మనవరాలికి ఏదన్నా పని దొరుకుతుందేమో అని ఊర్లోకి వెళ్తున్నాము. నాకు వయసు అయిపోయింది, ఏమీ చెయ్యలేకపోతున్నాను. మాకు రోజు గడిచే మార్గమే లేకపోయింది. అందుకే నా మనవరాలికి పని కోసం వెళ్తున్నాము. సరే అయితే, మీరు మీ మనవరాల్ని నాతో పంపించండి. నాకొక చోటు తెలుసు. మీరు వెతుక్కోకుండానే పని ఇస్తాను. నిన్ను ఎలాగ నమ్మి నీతో పంపించాలి? నేను కూడా మీరు వెళ్తున్న ఊర్లోనే ఉంటాను. నా పేరు దాని మొగుడు. సరే, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి పని ఇప్పించు. ఇలా చెప్పి వాళ్ళ మనవరాల్ని తీసుకొని వెళ్ళాడు. ఆ ముసలామ సాయంత్రం వరకు చూసి రాకపోయేసరికి అటుగా వస్తున్న ఊరి పెద్దతో, నా మనవరాలని దాని మొగుడు తీసుకొని వెళ్ళాడు, ఇంతవరకు రాలేదయ్యా. తీసుకొని వెళ్ళింది తన మొగుడే కదా. తీసుకొని వస్తాలే, కంగారు పడకు. ఇలా చెప్పి ఆ ఊరి పెద్ద అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను ఆ మిఠాయి, ఆ మూట, ఆ అమ్మాయితో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ దారిలో వస్తున్న ఆ ఊరి పెద్ద అతన్ని చూసి మనసులో, ఉదయం నుంచి నాకు వచ్చిన అన్ని ఫిర్యాదుల వెనక ఇతనున్నాడని నాకు అనిపిస్తుంది. ఎలాగైనా ఇది కనుక్కొని తీరాలి. బాబు, నా దగ్గర ఈ నాణ్యాలు మూట ఉంది. నువ్వు చూస్తే చాలా మంచివాడిలా ఉన్నావు. నువ్వు కొంచెం ఈ మూటను చూస్తావా? సరే అయ్యా. నిన్ను నమ్మి నేను ఎలా ఇవ్వాలి? నీ పేరేంటి? నా పేరు నాణ్యాలు మూట యజమాని. అంతలోకి పక్కనున్న అమ్మాయి, అదేంటి, మా బామ్మ అడిగితే నీ పేరు దాని మొగుడు అని చెప్పావు కదా. నాకు పని ఇప్పిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చావు. ఇప్పుడేంటి వేరే పేరు చెప్తున్నావు? ఇదంతా విన్న ఊరి పెద్ద, అర్థమైంది. నువ్వు నీ అతి తెలివితో అందర్నీ మోసం చేస్తున్నావు. నేను ఈ అనుమానంతోటే నిన్ను పరీక్షించాలని నీ దగ్గరకు వచ్చాను అని ఇద్దరిని పిలిచి, వెంటనే ఇతన్ని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళండి అని వాళ్ళతో చెబుతాడు. ఈ కథలోని నీతి, అతి తెలివి అన్ని దగ్గరలా పనికిరాదు. వడ్రంగి మంచి పని. రామయ్య సోమయ్య అన్నదమ్ముళ్ళు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు. ఆ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు. మాట్లాడుకోవడం కూడా మానేశారు. ఒక్కరోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు. తీసి చూస్తే ఎదురుగా వడ్రంగి. అయ్యా, చాలా దూరం నుంచి వచ్చాను. ఏదన్నా పని ఉంటే ఇప్పించండి అని వడ్రంగి అడిగాడు. రామయ్య కొంచెం ఆలోచించి, అటు చూడు, అక్కడ కాలువ కనిపిస్తుంది కదా, దాన్ని మా తమ్ముడు తవ్వించాడు. నేను అటువైపు రావడం సోమయ్యకి ఇష్టం లేదు. వాడికే అంత పౌరుషం ఉంటే నాకెంతుండాలి? అందుకని నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాని మొహం నేను చూడకూడదు. తెల్లారేసరికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచు నిర్మించు అన్నాడు రామయ్య. అలాగే అన్నిట్టు తల ఊపాడు వడ్రంగి.
కంచు నిర్మాణానికి కావలసిన కలపంతా వెంటనే తెప్పించాడు రామయ్య. నాకు దీపం ఇప్పించి మీరు నిశ్చింతంగా నిద్రపోండి. తెల్లారేసరికి నా పని పూర్తి చేస్తాను అన్నాడు వడ్రంగి. కాసేపటికి తెల్లారింది. ఇక తమ్ముడు మొహం చూడనక్కర్లేదని ఆనందంగా నిద్రలేచాడు రామయ్య. కళ్ళు తెరిచి చూస్తే ఇంటి చుట్టూ కంచులేదు. దానికి బదులు కాలువపై ఒక వంతెన నిర్మించాడు వడ్రంగి. వంతెన చూడగానే అన్నదమ్ముల ఆలోచనలు మారాయి. అన్నయ్యకి నాపై కోపం తగ్గిందేమో, ఇటువైపు రావడానికి వంతెన నిర్మించాడు అనుకున్నాడు సోమయ్య. తమ్ముడికి నన్ను చూడాలన్నట్టుంది అనుకున్నాడు రామయ్య. ఇద్దరూ కలుసుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరి దగ్గరికి వడ్రంగి వచ్చాడు. నన్ను క్షమించండి, మీరు చెప్పినట్టు ఇంటి చుట్టూ కంచు నిర్మిస్తే మీ మధ్య విభేదాలు ఇంకా పెరుగుతాయి. నేనలా చేస్తే మీరు శాశ్వతంగా విడిపోయేవాళ్ళు. ఆ పాపం నాకు వద్దు, అందుకే వంతెన నిర్మించాను అని అన్నాడు వడ్రంగి. ఇందులో క్షమించవలసింది ఏమీ లేదు. మనం చేసే పనులు ఎదుటివారిని బాధ పెట్టకుండా ఉండాలి అని మాకు తెలియజేశావు. అందుకే మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి అని బహుమానాలు ఇచ్చి పంపించారు రామయ్య, సోమయ్య. అనగనగా రామాపురం అనే ఊరిలో కుబేరుడు అనే ఒక జమీందారి ఉండేవాడు. తన సొంత ఊరైన గిరిపురం నుండి పనివాళ్ళని పిలిపించుకునేవాడు. అలా వచ్చిన పనివారికి వాళ్ళిద్దరికీ పోటీ పెట్టి గెలిచిన అతన్ని పనిలోకి తీసుకునేవాడు. జీతం కూడా ఎక్కువ ఇవ్వడంతో అతని దగ్గర పనిచేయడం ఇష్టపడేవారు. అలా ఒకరోజు తోట పని కోసం ఇద్దరి పనివాళ్ళను పిలిపించుకుంటాడు. వారి పేర్లు రామయ్య, భీమయ్య. ఈ రాత్రికి మీరు విశ్రాంతి తీసుకోండి, తెల్లవారుజామునే వెళుదాం. తెల్లవారగానే ముందుగా తోటకి భీమయ్యని తీసుకువెళ్ళి మొక్కలకి నీళ్లు నింపు, కూరగాయలన్నీ కోసి సంచుల్లో నింపు. నేను సాయంత్రం వచ్చి తీసుకువెళ్తాను. ఇదిగో అన్నం మూట అని చెప్పి వెళ్ళిపోతాడు. అలాగే రామయ్యను కూడా మరొక తోటకు తీసుకుపోయి అలాగే చెప్పి అన్నం మూట ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇద్దరూ నీళ్లు పడదామని బావి దగ్గరికి వెళతారు. కానీ అక్కడ తాడు ఒక్కటే వేలాడి ఉంటుంది. బకెట్టు ఉండదు. కాయలు కూరగాయలు కోసి నింపుదామనుకుంటే సంచులు ఉండవు. ఇద్దరూ తోటంతా తిరుగుతారు. భీమయ్య బావి దగ్గర చెట్టు కింద పడుకుంటాడు. కానీ రామయ్య తోటలో గుమ్మడికాయని తీసుకువచ్చి వాటిలో బెచ్చం పెట్టి వాటిలో గుజ్జు తీసేస్తాడు. వాటిలో ఒక రాయి వేసి పక్కన పెడతాడు. చెట్లన్నిటికీ పాదులు చేస్తాడు. కొబ్బరి ఆకులతో బుట్టలను అల్లుతాడు. తోటంతా శుభ్రం చేస్తాడు. తాడికి గుమ్మడికాయ కట్టి బావిలోకి వేస్తాడు. వాటిలో వచ్చిన నీటిని తను చేసి పెట్టుకున్న పాదులో పోస్తాడు. అవి అన్ని మొక్కలకి వెళ్తాయి. పండ్లు కూరగాయలను కోసి తను చేసి పెట్టుకున్న బుట్లల్లో నింపుతాడు. భీమయ్య నిద్రలేచి పండ్లు కాయల్ని కోసి పక్కన పెడతాడు. తోట శుభ్రంగా చేస్తాడు. అప్పటికే సాయంత్రం అవ్వడంతో కుబేరుడు వస్తాడు. భీమయ్య కుబేరుడి దగ్గరికి వచ్చి నమస్కరిస్తాడు. కుబేరుడు భీమయ్య తోటంతా తిరిగి చూస్తారు. సంచులు బకెటా లేదు, ఉండి ఉంటే నేనంతా పని చేసేవాడిని అని చెబుతాడు కుబేరుడికి భీమయ్య. తర్వాత ఇద్దరూ రామయ్య దగ్గరికి వస్తారు. రామయ్య కుబేరుడికి నమస్కరిస్తాడు. కుబేరుడు భీమయ్య తోటంతా చూసి వస్తారు. రామయ్య పనితనం కుబేరుడికి నచ్చి రామయ్యను మెచ్చుకొని తోటమాలిగా నియమిస్తాడు. ఈ కథలోని నీతి: కష్టపడి పనిచేసేవారికి వేటితోనూ పని ఉండదు. వారికి గడ్డిపోచు దొరికినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కాకరకాయ రుచి కథ. అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఎక్కడో ఒకసారి కాకరకాయ కూర తిన్నాడు. అతనికి
ఆ కూర చాలా నచ్చింది. అప్పట్లో మరి కాకరకాయలు అంత సులువుగా దొరికేవి కావు. అందుకే ఎంతో కష్టపడి మొత్తానికి విత్తనాలు సంపాదించి వాటిని నాటి ఆ కాకరకాయ పాదుని భద్రంగా కాపాడుకుంటూ చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో ఇష్టంగా కోసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంట్లో అతని భార్యకి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండమైన కూర చేయమని అంటాడు. మర్నాడు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లికారం తలుచుకొని అతని నోరు ఊరుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఆ కూర తిందామా అని ఆరాటపడుతూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా అతని పెళ్ళాం మంచి మూకడ తీసుకొని నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది. ఆ వేయించిన కాకరకాయలు నూనెలో బుసబుసలాడుతూ మంచి సువాసన వస్తున్నాయి. కూరను వండేశాక ఆ కాకరకాయలను చూస్తుంటే అతని భార్య ఉండపట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో చూడాలి కదా, ఒకటి తిని చూద్దాం అని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి ఆకలి వేస్తుంది. నా వంతు అన్నం కూర తిందామని రెండో కాయ కూడా తినేసింది. మొత్తానికి పనులన్నీ పూర్తి చేసుకొని ఆ రైతు కాకరకాయ కూర తలుచుకుంటూ కలలకంటూ ఇంటికి వెళ్ళాడు. భోజనాన కూర్చున్న తర్వాత అతని పెళ్ళాం కూర వడ్డించింది. ఇదేంటి ఒకటే ఉంది, మిగతా 2 ఏమయ్యాయి? అని అడిగాడు రైతు. ఒకటి రుచి ఎలా ఉందో తిని చూశాను, రెండోది నా వాటా, అందుకే అన్నంలో కలుపుకొని తిన్నాను అని అతని భార్య అంటుంది. రైతు కోపంతో అలా ఎలా తినేసావు? అని గట్టిగా అరిచాడు. ఇలా అని మూడోది కూడా నోట్లో వేసుకొని తినేసింది. పాపం రైతుకి ఒక్క కాకరకాయ తినే అదృష్టం కూడా లేకపోయింది. చూశారు కదా, మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నిజాయితీ ఫలితం. ఒక చిన్న ఊరిలో రాము అనే పేద కూలీ ఉండేవాడు. అతడికి నిజాయితీ చాలా ముఖ్యం. ఒకరోజు అతను అడవిలో కూలి పని చేసేటప్పుడు ఒక బంగారు నాణ్యం కనిపించింది. రాము ఆశ్చర్యంగా, అయ్యో, ఇది ఎవరిదో తెలియదు. నేను దీన్ని నిజమైన యజమానికి ఇవ్వాలి. అది ఊరి పెద్ద గంగయ్యదని తెలిసి వెంటనే అతనికి ఇచ్చేయాలని రాము ఊర్లోకి వెళ్ళి అతన్ని కలుసుకుంటాడు. రాము ఇలా అంటాడు. గంగయ్య గారు, అడవిలో ఈ బంగారు నాణ్యం కనిపించింది. ఇది మీదే అనుకుంటాను. మీరు చూసుకోండి. గంగయ్య, రాము, నువ్వు చాలా మంచివాడివి. ఈ కాలంలో నీ అంత నిజాయితీ చూపించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. అలా చెప్పి గంగయ్య ఆనందంతో తిరిగి 5 బంగారు నాణ్యాలు రాముకు ఇస్తాడు. రాము ఆనందంతో ఇలా అంటాడు. నా ధర్మం నేను చేశాను గంగయ్య గారు. నాకు ఇంత ధనం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. గంగయ్య ఇలా అంటాడు. మనం నిజాయితీగా ఉంటే మంచి ఫలితాలనే ఇస్తుంది. రాము, నీలాంటి వారు ఈ ప్రపంచంలో ఉంటే ఇంకా మంచిగా మారుతుంది అని రాముని అభినందిస్తాడు. గంగయ్య, ఈ కథలోని నీతి: నిజాయితీగా మనముంటే మనకు మంచే జరుగుతుంది. ఒక ఊరిలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఆమెకు ఎవ్వరూ లేరు. అలా ఆమె ఒంటరి జీవితానికి బాధపడుతూ ఉండేది. ఒకరోజు కూర కొరకు ఏమీ దొరక్క చేపలేమైనా దొరుకుతాయేమో అని ఆ ఇంటి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది. ఈరోజు కూరకి ఏమీ లేవు, ఆ నదిలోకి వెళ్ళి కొన్ని చేపలన్నా పట్టుకొచ్చుకున్నాం. అబ్బా, ఒక్క చేప కూడా పడ్డం లేదే, ఈరోజు కూరకు ఎలాగో అని అనుకుంటూ ఉండగా ఒక్క చేప పడింది. ఈ ఒక్క చేప కూర వండలేము,
ఏమీ చేయలేము. దీన్ని పెంచుకున్నాం. నాకు తోడుగా అన్నా ఉంటుంది. అని ఒక దవరలో వేసింది. రోజూ తను తినగా మిగిలిన ఆహారం దానికి వేసేది. ఆ చేప ఆ యవ్వ ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. ఒకరోజు అవ్వా, నాకు తొట్టి సరిపోవడం లేదవ్వా. తిరగలేకపోతున్నా. నాకు ఇబ్బందిగా ఉంది అవ్వా. అయితే నిన్ను ఆ పక్కనే ఉన్న చెరువులో వదిలిపెడతా. నేను వచ్చి ఫిష్షు ఫిష్షు అని పిలవగానే నువ్వు బయటికి రా. అప్పుడు నీకు ఆహారం పెడతా. సరేనా? అలాగే అవ్వా అని తల ఊపింది. అవ్వ ఆ చేపని తీసుకొని చెరువులో వదిలింది. అలా రోజు అవ్వ వచ్చి ఫిష్షు ఫిష్షు అనగానే బయటికి వచ్చేది. అవ్వ ఆహారం వేసేది. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు అవ్వ ఆహారం వండడం లేటయ్యేసరికి చెరువు దగ్గరికి రావడం లేటయ్యింది. అంతలో ఒక మేకల యజమాని షు 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 అని మేకల్ని తరుముతూ ఉన్నాడు. ఇంతలో బాగా ఆకలిగా ఉన్న చేప అవ్వ వచ్చిందేమో అని, అవ్వ పిలిచిందేమోనని త్వరగా బయటికి వచ్చింది వచ్చినట్టుంది. అవ్వ వచ్చినట్టుంది. అని బయటికి వచ్చింది. అది చూసిన ఆ మేకల యజమాని అబ్బా, ఎంత పెద్ద చేప! లటుక్కున పట్టుకొని ఇంటికి తీసుకొని వెళితే మంచిగా కూర వండుకోవచ్చు. అని ఆ చేపను పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంతలో లేటయిందని అవ్వ పాపం, నా చేపకు ఆకలయ్యిందో ఏమో. త్వరగా వెళ్దాం. ఆకలికి అల్లాడిపోతుంది. అక్కడికి వచ్చి అవ్వ ఫిష్షు ఫిష్షు అని ఎంత అరిచినా ఆ చేప బయటికి రాలేదు. ఏమైంది? ఒక్కసారికే పరిగెత్తుకొచ్చేది నా చేప. ఇన్నిసార్లు పిలిచినా రాలేదు. ఎందుకు? ఎవరైనా పట్టుకుపోయారేమో అని ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ మేకల కాళ్ళ గుర్తులు ఉన్నాయి. ఆ యజమాని చేపని పట్టుకుపోయింటాడు. అయితే ఇలా కాదు, ఉండు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం. అని వాళ్ళ ఇంటికి బయలుదేరింది. అమ్మా, అన్నంలోకి కొద్దిగా కూర పెడతావా? ఈరోజు నేను కూర ఏమీ వండుకోలేదు అని అడిగింది. అప్పుడు పాపం అవ్వ కదా అని ఆమె వండిన చేపల కూర తెచ్చి పెట్టింది. ఆ చేపల కూర చూడగానే అవ్వ హా, నా అనుమానం నిజమైంది. వీళ్ళే చేపను పట్టుకొని వండుకొని తినేశారు. నేను నా చేపని కన్నబిడ్డలా చూసుకున్నాను. ఇప్పుడు నా చేపని నాకు ఇవ్వండి. చేప ఎక్కడుంది? ఎప్పుడో కడుపులోకి వెళ్ళిపోయింది. అయినా నువ్వు చేపని పెంచుకుంటున్నావని మాకేం తెలుసో? మాకు తెలీదు కదా. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నా చేప నాకు కావాల్సిందే. అవ్వా, నువ్వు చేప తప్ప ఇంకేమైనా అడుగు, ఇస్తాను గాని. చేప తినేసాం కదా, ఎట్లొస్తాదవ్వా? అని చెప్పాడు. నాకు నా చేప కావాలి అంతే. నువ్వు ఏమైనా అడుగు తల్లే, ఇస్తాం. కానీ చేప మాత్రం మేం తీసుకురాలేం. మా కడుపులోకి వెళ్ళిపోయింది కదా. అలా అయితే నేనొక్కదాన్నే ఉన్నాను కాబట్టి నాకు తోడుగా ఒక మేకనివ్వు. నేను దాన్ని పెంచుకుంటాను అని అనింది. ఆ అలాగే ఎత్తుకొని పో అవ్వా. నీ ఏడుపు మేము చూడలేకపోతున్నాము అని చెప్పాడు. అలా అప్పటి నుండి చేపలేని బాధ మరిచిపోయి మేకను
తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది. అలా ఒకరోజు ఆ మేక ఆహారం కోసం అడవికి వెళ్ళినప్పుడు ఒక దొంగ తన దోచుకున్న డబ్బు, బంగారం, వజ్రాలు అన్నీ ఒక గృహలో దాచిపెట్టడం చూసింది. అది చూసిన మేక, ఆ వీడు వెళ్ళిపోగానే నగలు, వజ్రాలు, బంగారము అన్నీ మింగేసి అవ్వకు ఇద్దాం. అప్పుడు అవ్వ నేను సంతోషంగా ఉండవచ్చు అని అనుకునింది. అతను వెళ్ళగానే లోపలికి వెళ్ళి కడుపుకు పట్టినన్ని బంగారము, వజ్రాలు, వైడూర్యాలు మింగేసింది. అలా ఇంటికి వెళ్ళి, అవ్వా నాకు కడుపు నొప్పిగా ఉంది. నేను ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పిగా ఉంది. ఒక్కసారి ఆ రోకలితో రెండు పక్కల ఒక్క పోటు పొడువు అని చెప్పింది. అప్పుడు అవ్వ, ఎందుకు తిన్నావే? చెత్తంతా ఎందుకు తిన్నావు? నువ్వు తినబట్టే కదా నీకు కడుపు నొప్పి పుడుతుంది. ఎందుకు తిన్నావు? ఉండు వస్తున్నా అని రోకలితో ఒకవైపున రోకలేసి నెట్టింది. అలా రోకలితో కడుపుకేసి నెట్టగానే కడుపులో నుండి బంగారం, వజ్రాలు బయటపడ్డాయి. అలా రెండో వైపు నెట్టగానే వైడూర్యాలు, నగలు బయటపడ్డాయి. అప్పుడు ఆ అవ్వ ఆ డబ్బుతో పెద్ద ఇల్లు కట్టుకొని లేని వారికి, ఆకలితో ఉండే జంతువులకు ఆకలి తీరుస్తూ సంతోషంగా ఉంది. ఇదంతా చూసిన మేకల యజమాని, నీకు ఇంత డబ్బు అవ్వా ఎలా వచ్చింది అని అడిగాడు. అంతా నా మేక గొప్పతనం అని జరిగిందంతా చెప్పింది. అప్పుడు ఆ యజమాని, నా దగ్గర ఉన్నాయి, దేనికి పనికిరావు. వీటిని అడవికి పంపిస్తే ఇవి కూడా నగలు, వజ్రాలు తినేసి వస్తాయి. అప్పుడు నేను కూడా బాగా డబ్బున్నోని కావచ్చు అని ఆ మేకలను అడవిలోకి పంపించాడు. అవి అడవిలో బాగా తిరిగి ఆకులు, అలుములు తిన్నాయి. అలా కడుపు నిండా ఉండేసరికి ఇవి కూడా వజ్రాలు, వైడూర్యాలు తిని వచ్చినట్టు ఉన్నాయి. నేను కూడా రోకలతో ఒక్క తోపు నెడితే ఇవి వజ్రాలు, వైడూర్యాలు కక్కుతాయి అని రోకలితో ఒకవైపు నెట్టగానే అవి తిన్న ఆకులు, గడ్డి అంతా బయటపడింది. అప్పుడు యజమాని, ఓరి నాయనా, వీటిని అనవసరంగా నమ్మినాను. పనికి 2 పండ్లు అయినాయి. ఇవి దేనికి పనికిరాని మేకలు. ఈ కథలోని నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఒకానొక ఊరిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఐస్ క్రీం మంచి మిత్రులు. వీళ్ళ ముగ్గురు కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకరోజు ఉల్లిపాయ పచ్చిమిర్చిని, ఐస్ క్రీంని పిలిచి ఇలా అన్నది, మనము మహాకుంభమేళాకి వెళ్దాం. మహాకుంభమేళా 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అంటే అక్షరాల 144 ఏండ్లు అన్నమాట. ఇన్ని రోజులకు వచ్చే మహాకుంభమేళాలో మనం స్నానాలు ఆడితే మనం చేసిన పాపాలు తొలగిపోయి మనకు ఖచ్చితంగా మోక్షం కలిగిస్తుంది అని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఐస్ క్రీంకి చెబుతుంది. వాళ్ళు సరేనని రేపు బయలుదేరదామని చెప్పి వెళ్ళిపోతారు. అలా మరుసటి రోజు ప్రయాణం సాగుతూ ఉండగా పచ్చిమిర్చి ఐస్ క్రీం ఇలా అడుగుతారు ఉల్లిపాయని, అసలు ఏంటి కుంభమేళా? అసలు ఎలా మొదలైంది ఉల్లిపాయ అని అడుగుతారు. అప్పుడు ఉల్లిపాయ ఇలా చెబుతుంది, మనం ముందుగా క్షీరసాగరం మథనం గురించి తెలుసుకున్నాం. మహాకుంభమేళ మొదలైందే ఇంద్రుడి వల్ల. ఇంద్రుడు దేవుళ్ళకి రాజు. అలానే తన అందరికంటే గొప్పవాడు అని కొంచెం గర్వం ఉండేది. అలానే ఇంకొకతను ఉన్నాడు. ఈయన ఒక దుర్వర్ష మహర్షి.
ఈయన గొప్ప గురువు. ఈయనకి కొంచెం కోపం ఎక్కువ. ఈయన్ని ఎవరూ గౌరవించకపోయినా అగౌరవపరిచిన ఊరికే శపిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు దుర్వాస మహర్షి ఇంద్రుడిని కలవడానికి ఇంద్రలోకం వెళ్ళడానికి ఇంద్రుడికి ఒక మాల తీసుకొని వెళ్తాడు. ఆ మాలను ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడు ఏమాత్రం పట్టించుకోకుండా తన వాహనమైన ఐరావతం మీద పెడతాడు. ఆ దండ విలువ తెలియని ఐరావతి తన కాల కింద వేసి తొక్కేస్తాది. అది చూసిన దుర్వాస మహర్షికి లెక్కలేనంత కోపం వస్తుంది. వెంటనే మహర్షి కోపంగా ఇంద్రుడిని, నువ్వు ఏ అధికారం చూసి ఇంత అహంకారంతో ఉన్నావో అవన్నీ నీ నుంచి దూరం అవుతాయి. నువ్వు నీ సింహాసాన్ని కోల్పోతావు. అలానే దేవుళ్ళు కూడా తమ శక్తిని కోల్పోతారు అని శపించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దానితో ఇంద్రుడితో సహా దేవతలంతా తమ శక్తిని కోల్పోతారు. రాక్షసులు పైచేయి సాధిస్తారు. భూలోకం, స్వర్గలోకం అన్నీ అష్ట కష్టాలు పడుతున్న సమయంలో ఇంకా దేవతలకు ఏం చెయ్యాలో అర్థం కాక మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. మహావిష్ణువు అప్పుడు వాళ్ళకి పాల సముద్రం గురించి చెప్తాడు. పాల సముద్రం కింద అమృతం ఉంది. ఆ అమృతం తాగితే మీ శక్తులు తిరిగి మళ్ళీ మీకు వస్తాయి. కానీ ఆ అమృత తీయడం అంత సులభమైన పని కాదు. పాల సముద్రంలో ఉన్న అమృతాన్ని చిలకాలి. కానీ అది అంత ఆసామాస పని కాదు. ఇది దేవతలు మాత్రమే చెయ్యలేరు, దానవులు కూడా సహాయం చెయ్యాలి అని చెప్తాడు శ్రీ విష్ణువు. అప్పుడు దేవతలు, దానవులు ఒక ఒప్పందానికి వస్తారు. పాల సముద్రం చిలికినప్పుడు సముద్రంలో ఏమి వచ్చినా సగం సగం పంచుకోవాలి అని. అలాగే అమృతం కూడా. సరే అని దేవతలు మరియు దానవులు సముద్రం చిలకడానికి సిద్ధమవుతారు. కవ్వంగా మందార పర్వతాన్ని వాడారు. అప్పుడు తాడు కింద నాగలోక రాజు అయిన వాసుకిని తీసుకున్నారు. దేవతలు వాసుకి తలవైపున ఉంటే రాక్షసులు తోకవైపు ఉన్నారు. వాసుకి వచ్చే విశ్వశ్వాసని అలానే మందార పర్వతం కూడా పట్టుకోవడం చాలా కష్టమయ్యింది. అప్పుడే మహావిష్ణువు తాబేల అవతారం ఎత్తుతాడు. అలానే మందార పర్వతాన్ని తన మీద పెట్టుకొని దాని నుండి వచ్చే ఏ వస్తువు అయినా సముద్రంలో కలవకుండా చూసుకున్నారు. వెంటనే దేవదానవులు చిలకడం మొదలుపెట్టారు. అప్పుడే హలహలం బయటకు వచ్చింది. ఇదెంత భయంకరమైందంటే ఇది గనక బయటపడితే భూలోకము, స్వర్గలోకము అంతా నాశనమైపోతుంది. ఏం చేయాలో అర్థం కాని దానదేవులు వెంటనే మహాశివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు వచ్చి విషాన్ని మొత్తం తన కంఠంలోకి తాగేస్తాడు. అందుకే శివుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది. మహావిష్ణువుని తన భర్తగా స్వీకరించింది. అలా చాలా చాలా వస్తువులను దేవదానవులు చెరి సమానంగా పంచుకున్నారు. అలా చిలికి చిలికి అలా కుండలో వచ్చింది అమృతం. ఆ కుండలో ఉన్న అమృతం కోసం దేవతలు మరియు రాక్షసుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. మొత్తం ఆ గొడవ 12 రోజులైతే జరిగింది. దేవతలకి 12 రోజులు అంటే మనకి 12 సంవత్సరాలతో సమానం. అలా గొడవ జరుగుతున్న సమయంలో అమృతము కొన్ని చుక్కలు మన భారతదేశంలో 4 చోట్ల పడ్డాయి. ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్. అలా చూసుకున్నట్టయితే 4 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాని నిర్వహిస్తారు. 4 చుక్కలు పడిన కారణంగా. అలానే 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. ఇది ప్రయాగ్రాజ్ లేదా నాసిక్ లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా వచ్చేసి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో నిర్వహిస్తారు. ఇందాక చెప్పినట్లుగా 12 రోజులు యుద్ధం జరిగిందని చెప్పాను కదా. 12 రోజులంటే మనకి 12 సంవత్సరాలు కాబట్టి పూర్ణ కుంభమేళా అని పిలుస్తారు. అలా 12 కుంభమేళాలు అంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళానే మహాకుంభమేళా అని పిలుస్తారు. ఇప్పుడు మనం జరుపుకుంటూ ఉన్నదే మహాకుంభమేళం. మనం ఎంత అదృష్టవంతులమో కదా. మహాకుంభమేళా మన కాలంలో వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా పుణ్యస్థానాలు ఆచరించాలి. అందుకే మనం ముగ్గురం కలిసి వెళ్తున్నాం.
2 రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి దానవుల్ని మాయ చేసి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలా చేస్తారు. అలా దేవతలు తిరిగి తమ పవర్స్ అయితే పొందుతారు. అంతలోకే మహాకుంభమేళా వచ్చేసింది. వాళ్ళు ముగ్గురూ వెళ్ళి నదిలో స్నానం చేసి శివుణ్ణి స్మరిస్తూ ఆంజనేయ స్వామిని దర్శించుకొని తమ ఊరికి బయలుదేరారు. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూశారు కదా మహాకుంభమేళా అంటే అర్థం. మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.